గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకాదశ సర్గః. వాలి అపారమైన బలపరాక్రమాలు తెలిసినటువంటి సుగ్రీవుడు రామచంద్రుడు వాలిని సంహరించగలడా లేదా అనేటటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. సుగ్రీవుని మాటలు విన్నటువంటి రామచంద్ర ప్రభువు తాను ప్రత్యక్షంగా యుద్ధంలో తన యొక్క శౌర్య పరాక్రమాలన్నీ కూడా తెలియజేస్తాను అని చెప్పి ఆత్మవిశ్వాసంతో చిరునవ్వుతో తెలియజేశాడు. అలా తెలియజేసి ఏవముక్త్వా తు సుగ్రీవం సాంత్వం లక్ష్మణ పూర్వజః రాఘవో దుందుభే కాయం పాదాంగుష్టేన లీలయా తోలయిత్వా మహాబాహుః చిక్షేపదశయోజనం. లక్ష్మణాగ్రజుడైనటువంటి రామచంద్ర ప్రభువు మహాబాహు గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు. ఇక్కడ తాను తన శౌర్యాన్ని ప్రకటింపజేస్తున్నాడు కనుక ఆ విశేషమైనటువంటి బాహుబలాన్నంతటినీ కూడా తెలియజేసేటటువంటి ఈ శబ్దాన్ని మహాబాహు అనేటటువంటి దాన్ని ఇక్కడ ప్రయోగించి ఏవం ఉక్త్వా రామచంద్రుడు ఈ విధంగా పలికి సుగ్రీవం సాంత్వం సుగ్రీవుని ఓదారిస్తూ ఇక మాటలేమీ లేవు కనుక తన యొక్క పరాక్రమాన్ని తెలియజేస్తున్నటువంటి వాడై దుందుబేహే కాయం లీలయా పాదాంగుష్టేన తోలయిత్వా దశయోజనం క్షిక్షేప. ఇక్కడ రామచంద్ర ప్రభు సుగ్రీవునికి నమ్మకాన్ని కలిగిస్తాను అని చెప్పనన్నాడు. అంటే ఇప్పటి వరకు వాలి యొక్క పరాక్రమం చేత భయపడి ఉన్నవాడు కనుక తన పరాక్రమాన్ని కూడా చూడాలి కనుక తన పరాక్రమాన్ని తెలియజేస్తున్నటువంటి వాడై దుందుబేహే కాయం లీలయా పాదాంగుష్టేన దశయోజనం చిక్షేప అని అన్నారు. తన యొక్క కాలి గోటితో ఆ దుందుబి శరీరాన్ని 10 యోజనముల దూరములు పడేటటువంటి విధంగా విసిరేశాడట. అంటే ఇక్కడ 2 అడిగాడు సుగ్రీవుడు, 2 పనులు అడిగాడు. ఒకటి దుందుబి కాయాన్ని విసిరేయడం, అలాగే రెండోది 7 మధ్య చెట్లను వాటిని ఒక బాణంతో ఛేదించమని అడిగాడు గనక ఇక్కడ 10 యోజనముల దూరంలో ఈ దుందుబి యొక్క కాయాన్ని తాను విసిరేశాడు, తన కాలి గోటితో విసిరేశాడు. అంటే రాక్షసుని యొక్క ఆ శరీరము ఆ ఎముకల గూడుగా పడి ఉంది అక్కడ దుందుబిని ఆనాడు వాలి విసిరినటువంటి శరీరం. ఆ శరీరాన్ని తన యొక్క పాదము చేత తన బొటనవేలు చేత పాదపు యొక్క బొటనవేలు చేత 10 యోజనల దూరములు పడింది. అది కూడా ఏ విధంగా అంటే తన మడమను ఇలా నేల కారించాడు, ఆ నుంచి కేవలం బొటనవేలుతోనే దాన్ని అంత దూరం విసరగలిగాడు. అది రామచంద్రుని యొక్క అమితమైనటువంటి పరాక్రమం. ఆ విధంగా 10 యోజనాలు. ఈయన అడిగింది ఎంత అనంటే 2 ధనువులు మాత్రం అడిగాడు. ఆ 2 ధనువులు అనేటటువంటి దూరం కంటే కూడా ఇంకా ఎక్కువ దూరం విసిరాడు. అది చూసినటువంటి సుగ్రీవుడు తాను ఇంకా నమ్మకుండా ఇలా అంటూ ఉన్నాడు, అసురస్య తనుం శుష్కం పాదాంగుష్టేన వీర్యవాన్ క్షిప్తం దృష్ట్వా తతక్కాయం సుగ్రీవ పునరబ్రవీత్. సుగ్రీవుడు కోరిన విధంగా తన పరాక్రమాన్ని ప్రకటింపజేయడానికి దుందుబు యొక్క కాయాన్ని 10 యోజనల దూరములు విసిరితే ఇక్కడ సుగ్రీవుడు పరాక్రమవంతుడైనటువంటి రామచంద్రుని యొక్క ఆ కార్యాన్ని చూసి అంటూ ఉన్నాడు, అసురస్య శుష్కం తనుం పాదాంగుష్టేన క్షిప్తం కాయం దృష్ట్వా. అది ఎండిపోయిందయ్యా, శుష్కము అని. శుష్కము అంటే ఎండిపోయింది. ఆ ఎండిపోయినటువంటి ఆ శరీరాన్ని, రాక్షసుని యొక్క ఎండిపోయినటువంటి శరీరాన్ని పాదాంగుష్టేన పాదం యొక్క బొటను వేలుతో క్షిప్తం కాయం దృష్ట్వా విసిరిబడినటువంటి ఆ శరీరాన్ని చూసినటువంటి వాడై తతః సుగ్రీవ పునరబ్రవీత్. అంటే సుగ్రీవుడు అడిగినటువంటి దూరం కంటే కూడా ఎక్కువ దూరం వెళ్ళి పడింది ఈ శరీరం.
అయినా సరే సుగ్రీవుడు ఆ శరీరాన్ని చూసి ఎండిపోయింది కదా అని భావించినటువంటి వాడే రామచంద్రుడితో ఈ విధంగా మాట్లాడుతూ లక్ష్మణస్యాగ్రతో రామం తపంతమివ భాస్కరం హరీణాం అగ్రతో వీరం ఇదం వచనమబ్రవీత్. తపంతం భాస్కరం ఇవ, బాగా జ్వలిస్తున్నటువంటి సూర్యుని వలె ఉన్నటువంటి రామచంద్రుని చూసి, వీరుడైనటువంటి రామచంద్రుని చూసి హరీణాం అగ్రత ఇదం వచనం అబ్రవీత్. ఆ వానరులందరూ కూడా ఉన్నారు. ఆ వానరుల ముందర రామచంద్రుడు ఈ గొప్ప పరాక్రమైనటువంటి కార్యాన్ని చేస్తే ఆ దుందుబి యొక్క శరీరం 10 యోజనల దూరంలో అవతల పడితే దాన్ని చూసినటువంటి సుగ్రీవుడు రామచంద్రుడితో అంటూ ఆర్ద్రస్సమాంస ప్రత్యగ్రక్షిప్త కాయపురా సఖే పరిశ్రాంతేన మత్తేన భ్రాతా మే వాలినా తదా. ఆర్ద్రస్సమాంస ప్రత్యగ్రహ క్షిప్త కాయపురాసకే. ఆనాడు వాలి, నా సోదరుడైనటువంటి వాలి ఈ దుందుబి యొక్క కాయాన్ని విసిరేశాడు. అలా విసిరేస్తే తదా పరిశ్రాంతేన మత్తేన మే భ్రాత్ర వాలిన. ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే బాగా దుందుబితో అప్పుడే యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఉండి అలసిపోయినటువంటి వాడు. అలా అలసిపోవడమే కాదు, మత్తేన ఆయన మదించి మత్తులో ఉన్నటువంటి వాడు. ఆ విధంగా ఉన్నటువంటి వాలి చేత పుర ఆర్ద్రః ప్రత్యగ్రహ కాయ క్షిప్త, తడిగా ఉన్నటువంటిది, తడి శరీరము అప్పుడే సంహరించాడు గనక మాంసము రక్తము ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి శరీరం గనక అది బరువుగా ఉంటుందయ్యా. అలాంటి ఆ శరీరాన్ని, నూతనమైనటువంటి ఆ శరీరాన్ని విసిరేశాడు. అలా విసిరేసినటువంటి ఆ శరీరాన్ని ఇప్పుడు నీవు కేవలం కాలిగోటితో 10 యోజనముల దూరం విసిరేశావు. మరి అలా విసిరేస్తే దుందుబి ఆ వాలి విసిరేసినటువంటి ఆ కాయము ఆనాడు చాలా బరువుగా ఉంది. అలాగే అప్పుడే సంహరించబడినటువంటి వాడు. అలాంటి కాయాన్ని వాలి యోజనం విసిరేశాడు. ఇప్పుడు అది ఎండిపోయింది కదా అని అంటున్నాడు సుగ్రీవుడు. అలా అని లఘు సంప్రతి నిర్మాంస తృణభూతశ్చ రాఘవ క్షిప్తమేవం ప్రహర్షేణ భవతా రఘునందన. ఆనాడది మాంసము రక్తము మొదలైనవన్నీ కూడా ఉండడం వల్ల తేమగా ఉండి బరువుగా ఉంది. మరి ఇప్పుడు అది ఎలా ఉందయ్యా అని అంటే, ఓ రఘునందన, రఘువంశానికి ఆనందాన్ని కలిగింపజేసేటటువంటి వాడా రామచంద్ర, సంప్రతి అంటే ఇప్పుడు లఘుహు నిర్మాంస తృణభూతశ్చ, చాలా తేలికగా ఉంది. ఎందుకంటే ఎండిపోయిన దానిలో రక్తము మాంసం ఏమీ లేదు. నిర్మాంస శరీరం బరువుగా లేదు, చాలా తేలికగా ఉంది. అస్థిపంజరం లాగా ఉంది, ఎముకలు గూడు మాత్రం మిగిలి ఉంది. మరి అలాంటి దాన్ని తేలికగా ఉన్నటువంటి తృణభూతశ్చ గడ్డిపోచ వల్లే చాలా తేలికగా ఉందయ్యా. అలా తేలికగా ఉన్నటువంటి ఆ దుందుబి కాయాన్ని ప్రహర్షేణ భవత అని అన్నాడు. ఆనాడు వాలి ఎలా ఉన్నాడు? యుద్ధం చేసి బాగా అలసిపోయి ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. అలా మత్తులో ఉండి యుద్ధం చేసి అలసిపోయి ఉన్నటువంటి ఆ వాలి విసిరితేనే యోజనం పడింది కదా. మరి ఈనాడు ఎండిపోయి ఎముకలు గూడుగా ఉండి ఏమాత్రము బరువు లేకుండా గడ్డిపోచుగా ఉండేటటువంటి దాన్ని నీవు చాలా ఉత్సాహంగా ఉన్నావు. ప్రహర్షేణ అని అన్నాడు. భవత, నీకు ఏ రకమైనటువంటి అలసట లేదు, ఉత్సాహంగా ఉన్నావు. అలా నీవు ఉత్సాహంగా ఉండి ఇప్పుడు ఏవం నీ చేత క్షిప్త విసిరివేయబడింది. అంటే చాలా తేలికైనటువంటి దాన్ని నీవు విసిరేశావు. అలా విసిరేసి నీవు పరాక్రమాన్ని ప్రదర్శించావు అని అంటున్నావేమో. అది పరాక్రమమా కాదా అని నాకు ఇంకా నిర్ణయం కాలేదయ్యా అని తన సందేహాన్ని మళ్ళా వెలిబుచ్చుతూ ఉన్నాడు. ఈ విధంగా ఎండిపోయి ఎముకలు గూడుగా ఉన్నటువంటి తేలికైన శరీరం నీ ఉత్సాహంలో విసిరేశావు. ఆనాడు బరువుగా ఉండి వాలి తను అలసిపోయి మత్తులో ఉన్నప్పుడు విసిరేసినటువంటి శరీరం అది. మరి దానికి దీనికి పోలికేమిటయ్యానని, నాత్ర శక్యం బలం జ్ఞాతుం తవ వాతస్య వాధికం ఆర్ద్రం శుష్కమితి హ్యేతత్ సుమహద్రాఘవాంతరం. ఆనాడు ఉన్న శరీరానికి ఈ రోజు నీవు విశేషణ శరీరానికి రెండిటికి చాలా తేడా ఉందయ్యా అని అన్నాడు. దేనికయ్యా తేడా అనంటే, తవ బలం అధికం వా తస్య వా జ్ఞాతుం న శక్యం. నీ బలం చాలా గొప్పదా లేకపోతే వాలి బలం చాలా గొప్పదా? వాలి బలము గొప్పది అని చెప్పలేను, నీ బలం గొప్పది అని చెప్పలేను. ఎందుకయ్యా అనంటే, ఆర్ద్రం శుష్కం ఏతత్ సుమహత్ అంతరం హి. అంటే తడిది పొడిది అనేటటువంటి భేదం ఒకటి ఉందయ్యా.
అందుకని ఆ రెండింటి మధ్య కూడా చాలా అంతరం ఉంది, ఆ రెండింటి మధ్య కూడా చాలా తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. కనుక వాలి విసిరేసినప్పుడేమో ఆ దుందుబి దేహం రక్తమాంసాలతో చాలా బరువుగా ఉంది. ఇప్పుడు నువ్వు ఆ ఎండిపోయిన శరీరాన్ని విసిరేసావు. అలా విసిరేసి ఆ శరీరం 10 యోజనల దూరం పడింది, నా పరాక్రమం ఇది అని అంటున్నావు. కనుక నీ బలం గొప్పదా వాలి బలం గొప్పదా అని నేను తేల్చుకోలేకపోతున్నాను అని అన్నాడు. ఇక్కడ అంటే ఉత్సాహంగా ఉన్నాడు రామచంద్రుడు కనుక తాను ఆనాడు అలసిపోయి ఉన్నాడనేటటువంటి ఒక భేదం చూపిస్తున్నాడు. శరీరంలో ఆర్ద్రత అలాగే శుష్కము అనేటటువంటి భేదం చూపిస్తున్నాడు. ఈ రెండు భేదాల చేత, ఈ రెండు వ్యత్యాసాల చేత ఈ బలము నీది గొప్పదా వాలిది గొప్పదా అని నేను నిర్ణయించుకోలేకపోతున్నాను అని చెప్తున్నాడు. అంతేకాదు బల పరీక్షకు ఇది నిరూపకం కాదేమో అనేటటువంటి సందేహాన్ని కూడా చెబుతున్నాడు. అంటే బల పరీక్ష అంటే ఎలా ఉండాలి అని అంటే ఇద్దరూ కూడా అంటే వాలి పరాక్రమం ఎంతైతే ఉందో రామచంద్రుడి పరాక్రమం అంతే ఉంది అని తెలియాలంటే వాలి ఏం చేశాడో రామచంద్ర ప్రభువు కూడా అదే చెయ్యాలి. మరి వాలి ఆనాడు దుందుబికాయాన్ని విసిరేశాడు, మరి ఈనాడు దుందుబికాయాన్ని రామచంద్ర ప్రభు విసిరేశాడు. కానీ రెండింటికి మధ్య తేడా ఉంది. ఆనాడు ఆర్ద్రంగా ఉంది, ఈనాడు శుష్కంగా ఉంది. కాబట్టి ఇది బల పరీక్ష కాదేమో అని నాకు అనిపిస్తోంది అని సుగ్రీవుడు అంటూ, మీ ఇద్దరి బలాబలాల్లో నాకు సందేహం ఉందయ్యా, కనుక ఈ పరీక్షతో వాలి బలవంతుడా నువ్వు బలవంతుడా అని నేను తేల్చలేకపోతున్నాను అని చెప్పి తిరిగి ఇలా అంటున్నాడు. సయేవ సంశయస్తాత తవ తస్య చ యద్బలే సాలమేకం వినిర్భిద్య భవేద్వ్యక్తిర్బలాబలే. కనుక ఓ రామచంద్ర, ఈ దుందుబి దేహాన్ని నీవు విసిరివేయడం అనేది నీ బలపరాక్రమాలకి నిదర్శనం కాదు అని నాకు అనిపిస్తోంది. కాబట్టి నువ్వు ఇంకొక పని చెయ్యి. వాలి యొక్క బలం తస్య చ యత్ బలం సయేవ సంశయ, ఆ వాలి యొక్క బలం ఏదైతే ఉందో ఆ బలము నీకు ఉందా లేదా అనేదే నా సందేహం. కనుక వాలి చేసిన పనే నువ్వు చెయ్యాలి. అంటే వాలి బలాన్ని పూర్తిగా తెలియజేసేటటువంటి పని ఏదైతే ఉందో దాన్ని నువ్వు చెయ్యాలి. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇద్దరి బలాబలాలు కూడా నిర్ధారణకు రాలేదు కనుక ఏకం సాలం వినిర్భిద్య బలాబలే వ్యక్తి భవేత్. ఇప్పుడు వాలి విశ్లేషినప్పుడు ఉన్నటువంటి శరీరము నువ్వు విశ్లేషినప్పుడు ఉన్న శరీరం తేడా ఉంది కాబట్టి అది పరీక్షకు పనికిరాదు అని నేను అనుకుంటున్నాను. రెండవ పరీక్ష ఒకటి ఉందయ్యా. నువ్వేం చేస్తావంటే 7 మధ్య చెట్లు ఉన్నాయి, సాల వృక్షాలు ఉన్నాయి. వాలి తన యొక్క పరాక్రమంతో నిష్పత్రం చేసేవాడు. అందులో ఒక చెట్టుని ఏకం సాలం వినిర్భిద్య, ఒక మధ్య చెట్టును నువ్వు ఛేదించు. అప్పుడు మీ ఇద్దరి బలాబలాల్లో వ్యక్తి భవేతు, స్పష్టమవుతుంది ఎవరు బలవంతుడు అనేటటువంటి విషయం తెలుస్తుంది అని అన్నాడు. ఎందుకంటే ఆనాడు ఆ మధ్య చెట్లు ఏ విధంగా అయితే ఉన్నాయో వాలి వాటిని కంపింపజేసినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయో ఈనాడు అవి అలాగే ఉన్నాయి. కనుక ఆ పత్రములు ఆ శాఖలతో కూడినటువంటి ఆ విస్తారమైనటువంటి మధ్య చెట్లను నీవు ఒక్కదాన్ని ఒక బాణంతో ఛేదిస్తే నీ పరాక్రమం గొప్పది అని నేను అంగీకరిస్తానయ్యా. అప్పుడు మీ ఇద్దరి బలాబలాలు ఏమిటో స్పష్టమవుతాయి అని వాలి తన బలంతో పత్రరహితం చేసినటువంటి ఆ మధ్య చెట్టును ఒకదాన్ని ఛేదించు అని చెప్పని అన్నాడు. అలా ఛేదించడం వల్ల నీ బలం గొప్పదా వాలి బలం గొప్పదా అనేటటువంటి విషయం నాకు అర్థమవుతుంది, నాకు స్పష్టత వస్తుంది అని చెప్పి సుగ్రీవుడు అంటూ ఉన్నాడు. కృత్వేదం కార్ముకం సజ్యం హస్తిహస్తమివాతతం ఆకర్ణ పూర్ణమాయమ్య విసృజస్వ మహాశరం. కృత్వేదం కార్ముకం సజ్యం, నీ ధనస్సును వెంటనే సిద్ధం చేయని అన్నాడు. అది కూడా ఇంకో హస్తిహస్తం ఇవ, ఆ యొక్క ధనుస్సు ఎలా ఉంది అనంటే ఏనుగు తొండం ఎలాగైతే ఉంటుందో అంతటి ప్రమాణంలో ఉందట. వాడు ఆజానుబాహువులు కదా, చాలా పొడవైనటువంటి వాళ్ళు. వారి చేతులు ఈ మోకాళ్ళ వరకు, జానువులు అంటే మోకాళ్ళ వరకు తగులుతాయి గనక ఆజానుబాహువులు అన్న. అంటే నిలబడి ఉండంగా చేతులు మోకాళ్లకు తగిలితే అది ఆజానుబాహుత్వము అని అన్నారు. అంతటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు గనక ఆ ధనస్సు కూడా ఎలా ఉంది అంటే హస్తి హస్తం ఇవ, ఏనుగు తొండం ఎలా అయితే ఉంటుందో అలా ఏనుగు తొండం వలె ఉండేటటువంటి ఏతత్ కారుముఖం సజ్జం కృత్వా, ఈ ధనస్సును నారితో కూడా అంటే దానికి ఆ వింటి తాడిని కట్టి దాన్ని సిద్ధం చేసి ఆకర్ణ పూర్ణం ఆయమ్య, దాన్ని చెవుల వరకు లాగాలి. ఆ నారిని చెవుల వరకు కూడా లాగి మహాశరం విసృజ్య, నీవు ఒక గొప్ప బాణాన్ని విడిచిపెట్టు. అలా వెళ్ళినటువంటి బాణము ఆ 7 మధ్య చెట్టులో ఒక మధ్య చెట్టును భేదిస్తే నీకు గొప్ప పరాక్రమం ఉందయ్యా, వాళ్ళతో సమానమైనటువంటి పరాక్రమం ఉంది అని చెప్పి నేను అంగీకరిస్తాను అని చెప్పి ఇక్కడ ధనస్సును ఎక్కుపెట్టి బాణంతో మధ్య చెట్టును చీల్చమని చెబుతూ ఉన్నాడు. చెప్పి
ఇమం హి సాలం సహితస్త్వయా శరః న సంశయోత్రాస్తి విదారయిష్యతి అలం విమర్శేన మమ ప్రియం ధ్రువం కురుష్వ రాజాత్మజ శాపితో మయా. ఇలా రామచంద్ర ప్రభువును ధనస్సును ఎక్కుపెట్టి బాణాన్ని సంధించి ఒక మద్ది చెట్టును ఛేదించమని చెబుతూనే రామచంద్రుడి యొక్క పరాక్రమాన్ని కూడా ప్రశంసిస్తూ ఉన్నాడు సుగ్రీవుడు. ప్రశంసిస్తూ త్వయా ప్రహితః శరః ఇమం సాలం విదారయిష్యతి, నీవు ఏ బాణాన్నైతే ప్రయోగిస్తావో అది ఈ మద్ది చెట్టును చీల్చేస్తుందయ్యా, అత్ర సంశయః నాస్తి, ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. అంటే నీ బలాన్ని నమ్మకుండగా నేను దీన్ని అడగడం లేదు, నా మనసులో ఉన్నటువంటి భయాన్ని తొలగింపజెయ్యి అని చెప్పి నేను వేడుకుంటున్నాను. ధ్రువం మమ ప్రియం కురుష్వ, నాకు నిశ్చయంగా ప్రియాన్ని కలిగింపచెయ్యి. ఎందుకంటే ఎండిన దేహాన్ని విసిరేయడం బల నిరూపకం కాదు కనుక వారి యొక్క పరాక్రమంతో సమానమైనటువంటి బలాన్ని నిరూపించాలి అని అంటే నీవు ప్రయోగించేటటువంటి ఆ బాణం వెళ్ళి మధ్య చెట్టును ఛేదించాలి, తప్పకుండా ఛేదిస్తుందనేటటువంటి నమ్మకం నాకుంది కనుక నీవేమీ కూడా ఆలోచించకుండా నాలో ఉన్నటువంటి భయాన్ని తొలగింపజేసి నాకు ఆనందాన్ని కలిగించే విధంగా నీ కార్యాన్ని చెయ్యి అని చెప్పి ఇక్కడ ఒట్టు పెట్టి శపామి అని అన్నాడు. అంటే తన మీద ఒట్టు పెట్టి ప్రాధేయపడుతూ ఉన్నాడు అనమాట, నాకు ఆనందాన్ని కలిగింపచెయ్యి అని. ఈ విధంగా రామచంద్రుడి మీద నమ్మకం ఉన్నా కూడా ఆ పరీక్ష అనేటటువంటిది జరిగితేనే తనకు పూర్తిగా విశ్వాసం వస్తుంది కనుక నీ మీద నాకు నమ్మకం ఉందయ్యా అనే మాటను చెబుతూ యథా హి తేజస్సు వరః సదా రవిః యథా హి శైలో హిమవాన్ మహాద్రిషు యథా చతుష్పాత్సు చ కేసరీ వరః తథా నరాణామసి విక్రమే వరః అని రామచంద్రుని యొక్క పరాక్రమాన్ని చెబుతూ ఉన్నాడు. యథా తేజస్సు రవిః, సూర్యునిలో ఉన్నటువంటి తేజస్సు ఎలా ఉంటుందో నీలో ఉన్నటువంటి పరాక్రమం అలా ఉందయ్యా అని సూర్యునితో పోలుస్తూ ఉన్నాడు. అపారమైనటువంటి కాంతితో ప్రపంచాన్ని అంతటినీ కూడా ప్రకాశింపజేస్తాడు సూర్యుడు. అలాగే నీ పరాక్రమంతో నీ తేజస్సుతో నీవు అందరికీ కూడా మేలును చేసేటటువంటి వాడవు అని చెప్పి మహాద్రిషు హిమవాన్ శైలహాయత, మహాపర్వతాల్లో హిమవంతుడు ఏ విధంగా ఉన్నాడో అంటే మహిమాన్వితమైనటువంటి వాడు, చాలా ఎత్తైనటువంటి వాడు, గంభీరమైనటువంటి వాడు. అలాగే నీలో ఉన్నటువంటి గుణముల చేత నీవు మానవులందరిలో కూడా ఉన్నతమైనటువంటి వాడు, గాంభీర్యాన్ని కలిగినటువంటి వాడవి అని చెబుతూ చతుష్పాత్సు యథాకేసరి వరహ, 4 పాదములు ఉన్నటువంటి జంతువుల్లో సింహము ఏ విధంగా అయితే శ్రేష్టమో అలాగే నీవు కూడా నరులలో శ్రేష్ఠుడైనటువంటి వాడవు అని అన్నాడు. అంటే సింహము బలానికి, ధైర్యానికి, పరాక్రమానికి, రాజసానికి ప్రతీక. అలాగే నీలో ఉన్నటువంటి బలము, నీలో ఉన్నటువంటి తేజస్సు, నీలో ఉన్నటువంటి పరాక్రమం చేత గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాడవయ్యా అని చెప్పి తథా నరాణాం విక్రమే వరహ అసి, మనుష్యులలో నువ్వు శ్రేష్టమైనటువంటి వాడవు, నీ పరాక్రమం చేత నీవు శ్రేష్టమైనటువంటి వాడవు అని తన ఏదైతే ఆ సాల వృక్షములు ఉన్నాయో అందులో ఒక వృక్షాన్ని ఛేదించడానికి బాణాన్ని విడిచిపెట్టమని, ఆ ధనస్సును వింటినారితో కట్టి విడిచేటటువంటి బాణం తప్పకుండా ఛేదిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా ఇది అనంటే పరాక్రమాన్ని ప్రదర్శింపజేసి తనకు సంతోషాన్ని కలిగించడం కోసం. తనకు సంతోషాన్ని కలిగించడము అనంటే తనలో ఉన్నటువంటి భయాన్ని తొలగించడం. వాళ్ళ యొక్క పరాక్రమం చేత విపరీతమైనటువంటి భయాన్ని పొంది ఉన్నాడు కనుక ఈ విధంగా మద్ది చెట్టును ఛేదించి తన యొక్క పరాక్రమాన్ని దర్శింపజేయమని చెప్పి సుగ్రీవుడు ఇక్కడ రామచంద్రుని వేడుకుంటూ రామచంద్రుని యొక్క వైభవాన్నంతటిని, పరాక్రమాన్నంతటిని కూడా ప్రశంసిస్తూ ఉన్నాడు. ఇలా రామచంద్రుని యొక్క విషయంలో సుగ్రీవుని యొక్క ఆంతర్యాన్ని తెలియజేసేటటువంటి శ్లోకాలు మనం చక్కగా పారాయణ చేసుకుందాం. ఏవముక్త్వా తు సుగ్రీవం సాంత్వం లక్ష్మణ పూర్వజః రాఘవో దుందుభేః కాయం పాదాంగుష్ఠేన లీలయా తోలయిత్వా మహాబాహుః చిక్షేపదశయోజనం అసురస్య తనుం శుష్కం పాదాంగుష్ఠేన వీర్యవాన్ క్షిప్తం దృష్ట్వా తతః కాయం సుగ్రీవః పునరబ్రవీత్ లక్ష్మణస్యాగ్రతో రామం తపంతమివ భాస్కరం
హరీణామగ్రతో వీరం ఇదం వచనమబ్రవీత్ ఆర్ద్రసమాంసః ప్రత్యగ్రహ క్షిప్తః కాయః పురా సఖే పరిశ్రాంతేన మత్తేన భ్రాత్రా మే వాలినా తదా లఘుః సంప్రతి నిర్మాంసః తృణభూతశ్చ రాఘవ క్షిప్తమేవం ప్రహర్షేణ భవతా రఘునందన నాత్ర శక్యం బలం జ్ఞాతుం తవ వా తస్య వాధికం ఆర్ద్రం శుష్కమితి హ్యేతత్ సుమహద్రాఘవాంతరం స ఏవ సంశయస్తాత తవ తస్య చ యద్బలే సాలమేకం వినిర్భిద్య భవేద్వ్యక్తిర్బలాబలే కృత్వేదం కార్ముకం సజ్యం హస్తిహస్తమివాతతం ఆకర్ణపూర్ణమాయమ్య విసృజస్వ మహాశరం ఇమం హి సాలం సహితస్త్వయా శరః న సంశయోత్రాస్తి విదారయిష్యతి అలం విమర్శేన మమ ప్రియం ధ్రువం కురుష్వ రాజాత్మజ శాపితో మయా యథా హి తేజస్సు వరః సదా రవిః యథా హి శైలో హిమవాన్ మహాద్రిషు యథా చతుష్పాత్సు చ కేసరీవరః తథా నరాణామసి విక్రమే వరః ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకాదశ సర్గః. ఈ విధంగా రామచంద్ర ప్రభువు యొక్క పరాక్రమాన్ని సందేహిస్తున్నటువంటి వాడై సుగ్రీవుడు పెట్టినటువంటి ఆ షరతులను తాను పరాక్రమం చేత చేయిస్తానని చెప్పి దుందుబి యొక్క కాయాన్ని విసిరివేయడం, అలాగే సాల వృక్షాన్ని ఛేదించమని సుగ్రీవుడు కోరాడు. ఈ విధంగా రామచంద్రుని యొక్క పరాక్రమాన్ని తెలియజేసే శ్లోకాలు మనం చక్కగా పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.